హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్లీ మ్యారేజ్ సీజన్. సో కొంచెం అయితే నేను ఎల్లో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను, ఎందుకంటే హల్దీస్కి బాగా సెట్ అవుతుంది కదా. సో అందుకే ఆర్డర్ చేశాను అనమాట. మీరు బ్రైడ్ ఫ్రెండ్ అయినా కూడా మీకు యూజ్ అయ్యేలా చేశాను. అండ్ ఆల్సో నార్మల్ అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎల్లో కలర్ ఇష్టం ఉంటే. సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అట్లా. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ప్లాజో సెట్ అనమాట. నెక్ అయితే చాలా యూ షేప్లో వచ్చేసి చాలా నీట్గా వచ్చిందండి. ఇట్లా చిన్న చిన్న మువ్వలు అయితే వచ్చేసాయి. హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. స్లీవ్స్ అయితే ఇచ్చారు. మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కావాలి అనుకుంటే. దాని మొత్తం ఫ్యాబ్రిక్ అంతా చూసేయండి ఎంత పార్టీ వేర్ లుక్తో అయితే ఉందో. మొత్తం చెమ్కి వర్క్, థ్రెడ్ వర్క్, కిందకి మోతీ వర్క్, దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఏ సమ్మర్ సీజన్ అయినా ఏ వింటర్ సీజన్ అయినా ఇట్లాంటివి వేసుకుంటే లైట్ వెయిట్గా అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే డోరీస్ అయితే ఇట్లా వచ్చేసాయండి. సో వచ్చాక బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా ప్లెయిన్ అనమాట. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి వర్క్ ఉంటుంది. ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించేసిందండి. ఇది పార్టీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి ఎక్కువ ప్రైస్ అయితే పడలేదు, తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను. ప్యాంట్ వచ్చేసి ప్లాజో టైప్లో అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఎం సైజ్లో అయితే తీసుకున్నాను, పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు ఏ మెజర్మెంట్స్తో అయితే ఉంటారో కరెక్ట్గా అదే తీసుకోండి, సో దట్ మీకు కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చేస్తుంది. మీరు అసలు ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇచ్చారు, లోపల ఇట్లా కొంచెం షైనింగ్ ఉంటుంది కదా, సాటిన్లోనే షైనింగ్ ఫ్యాబ్రిక్ లోపల ఇచ్చారనమాట. సో దట్ మంచి లుక్ కానీ మంచి గేరా లాగా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా యూనిక్గా ఉంది, అంటే ఇట్లా ఫుల్ స్కర్ట్ లాగా అనిపించేలాగా ఉంది అనమాట. దీనికి దుపట్టా కూడా ఇచ్చారు. దుపట్టా అయితే కంప్లీట్ జార్జెట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కిందకైతే ఇట్లా మువ్వలు లేస్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇట్లా గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, సో ఆ లేస్ అనేది స్టిచ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 3 పీస్ సెట్ అనమాట. టాప్, ప్యాంట్ అండ్ చున్నీ అయితే వస్తుంది. నేను ఫోన్లో కూడా మీకు ఎలా చూపించారో చూపిస్తాను, మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. సో మొబైల్లో అంటే నేను ఈ ఫోటో చూసి అయితే ఆర్డర్ చేశాను, సేమ్ ఎట్లా చూపించారో అలానే వచ్చేసింది అనమాట. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, డార్క్ పింక్ అండ్ ఇట్లా టీల్ బ్లూ అంటారు కదా, అట్లా ఉంది అనమాట. సో 683 ప్రైస్ అయితే ఉంది. సైజెస్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంతమంది పర్చేస్ చేశారో. 288+ మెంబర్స్ అయితే పర్చేస్ చేశారు. అందరు కూడా బాగుంది అని చెప్పారు. నేను కూడా ట్రై చేద్దామని చేసి ఆర్డర్ చేశాను. నాకు కూడా చాలా నచ్చింది, సూపర్ అనమాట, వెరిఫైడ్. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్, నేను ఈ వీడియోలో 2 డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. ఈ 2 డ్రెస్సెస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ చూడరాని వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో హాయ్ని కమెంట్ చేస్తే తప్పకుండా రిప్లై అనేది వస్తుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. సో నార్మల్ ఎవరైనా ఎక్కువగా ఇట్లా కుర్తా సెట్స్, ప్యాంట్, చున్నీ అట్లా వేసుకుంటారు. బట్ ఈ మధ్య ఇట్లా ట్రెండ్ అవుతున్నాయి. ఇది నేను మీకు ఇట్లా చూపిస్తే అర్థం కాదు, మొబైల్లో కూడా చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ అయితే చూపిస్తున్నాను. ప్యాంట్ అయితే హిప్ దగ్గర వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాజో అనమాట. ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది, జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేసింది. మీరు చూడొచ్చు, దీనికి కూడా సాటిన్ లైనింగే ఇచ్చారు. ప్యాంట్స్కి లైనింగ్ ఇచ్చారనమాట. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నడుం దగ్గర కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చేసి వచ్చింది. ఇదైతే బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అయితే ఇట్లా ఇచ్చారు, స్లీవ్లెస్ ఇచ్చారనమాట ఇది. సో స్లీవ్లెస్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇదైతే బెనిఫిటే. సో ఎందుకో చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో సైడ్కి జిప్ కూడా ఇచ్చారు అడ్జస్ట్మెంట్స్ కోసము. ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. బట్ మీకు సైజెస్ స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో S నుంచి XXL వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి లైనింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఏం వర్క్ అనేది రాదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది. సో ఇట్లా అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్. కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. సో నేను ఎందుకు స్లీవ్లెస్ ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వేసుకోవచ్చు అన్నానంటే ఈ కోట్ వల్ల అండి. ఈ కోట్ ఇచ్చారు పైన నుంచి,
దీనికి ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇట్లా చిన్న స్పేస్ అనేది ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఈ కోట్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ వేసుకోవడానికి ఇటొకటి అండ్ ఇటొకటి అనమాట. సో స్లీవ్లెస్ కంఫర్టబుల్ లేకపోతే అట్లా వేసుకోవచ్చు, స్లీవ్లెస్ కంఫర్టబుల్గా ఉంటే ఓన్లీ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మొబైల్లో అయితే చూపిస్తాను అది ఎలా చూపించారో. సో సేమ్ ఎలా చూపించారో అలానే వచ్చింది, ఇంకా చూపించిన దానికంటే బ్యూటిఫుల్గానే వచ్చింది చెప్పాలంటే. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఈ వీడియోలో చూపిస్తున్న 2 ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ చూడరాని వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో హాయ్ అని కమెంట్ చేస్తే తప్పకుండా ఇస్తాను. 2 అయితే నచ్చేసాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.